ఏలూరు సబ్ డివిజన్లో నేరాలు నియంత్రణ చేసి నేరరహిత సబ్ డివిజన్గా చేయడమే లక్ష్యమని డీఎస్పీ శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. 24 గంటల పాటు రౌడీ షీటర్లపై నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. హెల్మెట్లు ధరించని వాహనదారులపై కఠిన చర్యలు ఉంటాయని, సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నివారించడానికి ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏలూరును నేరరహిత సబ్ డివిజన్ గా మార్చడానికి కృషి చేస్తానంటున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి సంజయ్ ఫేస్ టు ఫేస్. నేరాలను నిర్మూలించడానికి ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తన వంతు కృషి చేస్తూ నేరాలను అదుపు చేయడానికి అనేక ప్రణాళికలు వేస్తున్నారు. అయితే మనతో పాటు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏలూరు సబ్ డివిజన్లో నేరాలు నిర్మూలించడానికి మీరు ఏమేమి ప్రణాళికలు చేపడుతున్నారు ఏంటి? నమస్కారం అండి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ రావడంతో ప్రత్యేకంగా మనకి ఎక్కువగా కూడా ఈ హౌస్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంది. దీని మీద భాగంగా మనం నిఘా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారి సూచనల మేరకు, ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఏం జరిగిందంటే, మేమంతా కూడా ఏలూరులో ఉన్న స్టాఫ్ అందరినీ కూడా ఒక 10 టీమ్స్గా తయారు చేసాం. 10 టీంలు కూడా నిరంతరం 24 గంటలు కూడా అందుబాటులో ఉంటాయి. ఏలూరు టౌన్లో కనుక మీరు కనుక గతంలో కనుక 112 కాల్ చేస్తే ఇట్ విల్ టేక్ 10 to 12 minutes. ఇప్పుడైతే 5 నుంచి 6 నిమిషాలు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇదివరకైతే 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు అలాంటిది కాకుండా 5 నుంచి 6 నిమిషాల లోపల కూడా టీంలన్నీ కూడా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మనం చూసుకుంటే కనుక మీరు ఈ సబ్ డివిజన్ పరిధిలో హెల్మెట్లను వాడండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని చెప్పి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం చూస్తే కనుక రోడ్డు మీద ఏ ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించకపోవడం వల్ల వాళ్ళు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అయితే ఈ నిర్లక్ష్యానికి వాళ్ళు మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు హెల్మెట్లు ధరించడానికి మీరు కఠినమైన చర్యలు ఏమైనా చేపడతారా? అదే అండి, ఇప్పుడు యాక్చువల్గా 3 types ఉంటాయండి. ఈ ట్రాఫిక్ విభాగంలోకి వచ్చి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఈ రోడ్ రిపేరింగ్ మెయిన్ అలాంటివి ఉంటాయండి. 3 చోట్ల కూడా ఇంజనీరింగ్ అంటారు. 3 Eలు కూడా పాటిస్తున్నలో ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాం అండి. ఫస్ట్ ఎడ్యుకేట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్లో చెప్పాలి. ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు చెప్తున్నాము. ఇప్పుడు అంతా కూడా అవగాహన కల్పిస్తున్నాం. నెక్స్ట్ నుంచి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి రివైజ్డ్ పెనాల్టీస్ అండి. సపోజ్ లైసెన్స్ లేకుండా నడిపారు, మైనర్ బాయ్కి డ్రైవింగ్ ఇస్తే కనుక 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. అదేవిధంగా మీరు కనుక హెల్మెట్ లేకపోతే 1,035 రూపాయలు పడుతుంది. అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ లేకుండా కనుక నడిపితే కూడా 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది. ట్రిపుల్ రైడింగ్ నడిపితే 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మన ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో చూసుకుంటే గంజాయి చాప కింద నీరులాగా సాగుతుంది. విక్రయాలు కానీ తాగటం కానీ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ గంజాయికి ఎక్కువగా బానిసలు యువత ఎక్కువగా అవుతున్నారు. అయితే ఈ గంజాయిని నిర్మూలించడానికి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? రైట్, యాక్చువల్గా ఏంటంటే చాలామందికి ఒక అపోహ ఉంది. ఎవరైనా కాస్త ఫుల్గా మద్యం తాగేసి హడావుడి చేయగానే ఆ గంజాయి తాగి అల్లరి చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఇది చేస్తున్నారు. మేము అందుకోసం ఏం చేసామంటే రీసెంట్గా ఈ గంజాయి కిట్స్ కూడా తెప్పించాం. చాలామందిని మేము ఇప్పటి వరకు కూడా దరిదాపుగా ఒక మేము 700-800 మందిని మనం ఇప్పటివరకు చేయటం జరిగింది. దాంట్లో మనకు ఆర్డర్లీ వచ్చింది కూడా 60-70 మంది కూడా రాలేదు. అంటే 10% కూడా గంజాయి కనపడలేదు. ఎందుకంటే ఉన్న దాన్ని కూడా తెలియక ఎవరైనా తాగి అల్లరి చేయని వెంటనే గంజాయి తాగి అల్లరి చేశారని చెప్తున్నారు. గంజాయి తాగి అల్లరి చేసే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. గంజాయి సేవించే వాళ్ళని కూడా మ్యాక్సిమం ప్రివెంట్ చేసాం. ఈగిల్ టీమ్స్ పెట్టడంతో పాటు కార్డినెన్స్ సర్చెస్ చేయటం, అదేవిధంగా ఈ టెస్టులు కూడా చేయించటం, అదేవిధంగా వాళ్ళని అయితే రీహాబ్కి కూడా పంపించటం, తర్వాత ఎక్కడి నుంచి అయితే గంజాయి వస్తుందో వాళ్ళందరినీ కూడా ఏ ముఠా అయితే చేస్తుందో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తాం. అది మనం చూసుకుంటే కనుక ఈ ఏలూరు నగరంలో ఎక్కువగా రౌడీ షీటర్లు వాళ్ళు అనేక కార్యకలాపాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమైనా నిఘా పెట్టారా? లేకపోతే వాళ్ళు అసలుకి వాళ్ళ వెనక అనేక మంది అంటే రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఇలాగా చేస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు చేపడతారు? వాస్తవంగా ఏంటంటే ఏదైతే రౌడీ షీటర్లు ఉన్నో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ పిలవటం అన్నీ చేయడం జరిగింది. ఎవరైతే మితిమీరి ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఎవరైతే ఈ మా కాళ్ళ అన్నదండలు ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఒక కేసులో కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మన ఎస్పీ గారు హీ టీంలు అనేవి కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే ఇవి నిరంతరం పనిచేస్తున్నాయి. అవి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాయి ఏంటి?
ఇది టీమ్స్ ఏంటంటే మెయిన్గా మన కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్కి చాలా తొందరగా అందుబాటులో ఉండేది కాదు. ఎందుకంటే వేరే వేరే దేశాల్లో కూడా మీకు చూస్తే ఎక్కువగా వీళ్ళు మూవ్ అవుతూ ప్రభుత్వం సమాచారం రాగానే వితిన్ నో టైం ముందు పోలీసు వచ్చి భరోసా తీసుకుంటారు. తద్వారా వాళ్ళిద్దరు ఒక టీంకి ఇద్దరు ఉంటారు. టీం రాగానే ఆ టీం కనుక అక్కడ ఇద్దరు సరిపోకపోతే వాళ్ళు సెట్లో పిలవంగానే ఇంకొక 2 టీములు, ఇంకా చాలపోతే 3 టీములు, అలా 10 టీములు, ఇంకా 10 మంది కాకపోతే క్యూఆర్టీ టీములు అన్నీ కూడా వస్తాయండి. అలా ఒక ప్రణాళిక చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏలూరు నగరంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ముఖ్యంగా ఎవరైనా కానీ 112 కాల్ చేసినా, అదేవిధంగా 1930 కాల్ చేసినా, ఏ విధంగా కనుక పోలీసు సమాచారం అందిన వెంటనే వితిన్ అంటే చాలా తక్కువ టైంలో పోలీసు బాధితుని దగ్గర చేరే విధంగా ప్రణాళికలు చేసామండి. ఓకే. ఏలూరు సబ్ డివిజన్లో నేరాలను నిర్మూలించడానికి, నేరాలను అదుపు చేయడానికి